నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. ఈరోజు తారీఖు కనుక చూసుకున్నట్లయితే 2వ తారీఖు మే నెల శుక్రవారం. ఈరోజు వచ్చేపట్టుకు 2025 సంవత్సరం. ఈరోజు వచ్చేపట్టుకు శుక్రవారం బ్యాడింగ్ మార్కెట్ ఏ విధంగా నడిచిందనేదే ముఖ్య సమాచారం అనమాట. ఇక ఈరోజు ఈ వీడియోలోన బ్యాడింగ్ మార్కెట్ గురించి తెలుసుకుందాం. ఈరోజు వచ్చేపట్టుకు 45,177 బస్తాలు అయితే మిర్చి మార్కెట్ యార్డ్కైతే రావడం జరిగిందనమాట. మొన్న వచ్చేసి 70,000 చిల్లర వచ్చిందనమాట. ఈరోజు వచ్చేపట్టుకు చాలా తగ్గింది. ఎందుకంటే నిన్న మేడే అంటే కార్మికుల దినోత్సవం. అంతకుముందు బుధవారం అయితే మార్కెట్ నడలేదు, హుబ్లీ మార్కెట్. ఈరోజు వచ్చేపట్టుకు బ్యాడింగ్ మార్కెట్ గురించి అప్డేట్ ఇస్తాను. ఎక్కువ శాతం అయితే మన వీడియోకి అయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ అయితే చేయను. డబ్బీ లావు రకాల్లో చూసుకున్నట్లయితే ఈరోజు 22,100 రూపాయలు అయితే టాప్గా వెళ్ళడం జరిగిందనమాట. ఇక మీడియాల గిన్ చూసుకున్నట్లయితే ఫస్ట్ అయితే కార్పెంట్ కలర్ సైజు ఉంటే ఈ రేట్స్. మీడియాల గిన్ అయితే 10,000 నుంచి స్టార్ట్ అయినాయి, 16,000 టాప్ అని చెప్పుకోవచ్చు. ఈరోజు మీడియాలో మంచి ఒరిజినల్ కలర్ ఉంటే 16 నుంచి స్టార్ట్ 20-22 నడిచినాయి. ఇక కడ్డీ చూసుకుందాం. కడ్డీ వచ్చేసి 18,200 ఈరోజు మార్కెట్ పైకి హైయెస్ట్. ఈరోజు మీడియాల గిన్గా చూసుకున్నట్లయితే మీడియాలో చాలా మటుకు తగ్గినాయి. ఈరోజు వచ్చేపట్టుకు 8 నుంచి స్టార్ట్ అయినాయి, 9,000, 10,000, 11,000 మీడియాల కింద చూసుకున్నట్లయితే. మంచి క్వాలిటీలు ఉంటే కడ్డీ కానీ 12,000 నుంచి 16,000 అయితే టాప్ అయినాయి. డబుల్ డీ చూసుకున్నట్లయితే 16,600 టాప్ ఈరోజు వచ్చేపట్టుకు. చాలా మటుకు మార్కెట్ తగ్గింది. అయినా మే నెలలో ఉన్నా కూడా సరుకులు అయితే వస్తున్నాయన్నమాట. గత ఏడాది మే 5వ తారీఖుకే స్టాప్ అయ్యిండే, ఇంకా వచ్చే దశలో అయితే ఉన్నాయన్నమాట. సోమవారం అయితే యథావిధిగా మార్కెట్ అయితే నడుస్తుంది. ఇది బ్యాడింగ్ మార్కెట్ అప్డేట్ అనమాట, అంటే జరుగుతుందా లేదా అన్న సందేశానికి అనమాట. ఇక 2043 చూసుకున్నట్లయితే ఈరోజు 13,200 అయితే టాప్ అయిందనమాట. సర్పన్ 102 13,500 అయింది. 6263 12,000 అట్లా పన్నాయి. ఇక మీడియాల కింద చూసుకున్నట్లయితే 2043 ఈరోజు వచ్చేపట్టుకు 5,000 నుంచి స్టార్ట్ అయినాయి, 7,000, 8,000 అట్లా వేసినారనమాట. ఇక సర్పన్ 102 కూడా 8,000, 8,500 టాప్లు అయినాయి అనమాట ఈరోజు వచ్చేపట్టుకు. ఇక మిగతా చూసుకున్నట్లయితే ఏసీ సరుకులు వేయడం జరిగింది. అక్కడక్కడ పోయిన గత ఏడాది 6,000, 7,000, 8,000 టాప్లు అయినాయి 2043. డబ్బీగా వేసినారు ఏసీ సరుకులు. వాటి గురించి కూడా మాట్లాడుకుందాము. ముందుగా మన ఛానల్ని అయితే లైక్ చేయండి, సో చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మీడియాల కింద చూసుకున్నట్లయితే డబ్బీ గత ఏడాదివి కార్పెంట్ కలరు సైజు ఉంటే కినా మీడియాలు 8,000-9,000 వేస్తున్నారు. మంచి సైజు ఉంటే 11,000, 12,000 వేస్తున్నారు ప్రజెంట్. కడ్డీ కనుక చూసుకున్నట్లయితే 10,000 టాప్ అని, డబుల్ డీ వచ్చేసి 8,000, 9,000 పోతున్నాయి గత ఏడాది సరుకులు 2024వ సంవత్సరం అనమాట. ఎందుకంటే చాలామంది పోయినసారి జనవరి నుంచి ఏసీలలో పెట్టారు, ఆ సరుకులు అనమాట. ఈరోజు వచ్చేపట్టుకు ఆల్మోస్ట్ ఏసీవి బాగానే వచ్చాయి. ముఖ్యంగా కొత్తవి 45,000 బస్తాలు అయితే రావడం జరిగింది. వీటిలో 5531 ఈరోజు వచ్చేపట్టుకు 8,200 టాప్లు అయినాయి. 273 కుబేరా చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేపట్టుకు 6,000. లాలీ చాలా తక్కువ వచ్చింది, 7,000 అయిందనమాట ఈరోజు వచ్చేపట్టుకు. మిగతా సెగ్మెంట్లు వచ్చేపట్టుకి సెకండ్ రకాలు ఎక్కువగా రావడం జరిగిందనమాట. 646 మంజీరా కూడా ఈరోజు వచ్చేపట్టుకు 5,000 నుంచి 6,000 వరకు అట్లా వేసినారు. 10,081లో మనకి 341లో అయితే రాలేదు, సెకండ్స్ వచ్చినాయి కానీ ఇవి 6,000 అట్లా వేసినారు. ఫస్ట్ ఉంటే 8,000 అయితే చేసే అవకాశం అయితే ఉందన్నమాట. 2043 కూడా మంచి క్వాలిటీలు ఉంటే 14,000, 15,000 వేస్తున్నారు. ఏమంటే క్వాలిటీ రావాలా, క్వాలిటీ వస్తే వేస్తారు. ఇప్పుడంతా సెకండ్స్ ఎక్కువ వస్తున్నాయి అనమాట. గులాబీ కలర్లు మనకు చూసుకున్నట్లయితే ఎక్కువగా ఆరెంజ్ కలర్లు నెమ్ము శాతం ఎక్కువగా ఉన్నాయి. వాటర్ ఎక్కువగా ఉండటం వల్ల రేట్స్ అయితే ఇట్లా పడుతున్నాయి అనమాట. ఇక మిగతా వచ్చేపటికి ఆల్మోస్ట్ గుంటూరు ఈరోజు వచ్చేపట్టుకు 11,000 టాప్ అయింది. తేజాగిని చూసుకున్నట్లయితే 10,000 వేసినారు. ఇవే రెండు రకాలు. సెకండ్ చూసుకున్నట్లయితే 6 నుంచి 7,000 అట్లా వేస్తున్నారు అనమాట. కొద్ది రకాలు 4 నుంచి 1,000 కూడా స్టార్ట్ అయినాయి, 4,000 నుంచి కూడా. ఇక తెల్లగాయలు మచ్చకాయల గురించి మాట్లాడుకుందాం. ఈరోజు వచ్చేపట్టుకు తెల్లగాయలు 4,500 టాప్లు అయినాయి. డబ్బీ 90%, 70% ఉంటే. ఆరెంజ్ కలర్ ఉంటే 7,000 వేసినారు. పొండగాయ అంటే 9,000 వరకు నడిచినాయి డబ్బీ కానీ కడ్డీ కానీ. కడ్డీ చూసుకున్నట్లయితే 4,000 టాప్లు అయినాయి. డబుల్ డీ వచ్చేసి 3,000, 3,500 అయినాయి. 2043 చూసుకున్నట్లయితే 2,500 టాప్లు అయినాయి ఈరోజు వచ్చేవాటి. తెల్లగాయలు కాస్త కలర్ తక్కువ వచ్చినాయి అనమాట. అక్కడ పడేవాళ్ళు 3,000, 3,500 కూడా పన్నాయి అనమాట ఈరోజు వచ్చేపట్టుకు. ఇక తెల్లగాయల్లో 5531, 273 చూసుకున్నట్లయితే
ఈరోజు వచ్చేపట్టుకు 1000 రూపాయల నుంచి స్టార్ట్ అయినాయి. 1200, 1400, 1800 అట్లా పోతున్నాయి అనమాట. తెల్లగాయలు పూర వైట్ ఉంటే. తేజాలు కానీ వచ్చినాయి అనుకోండి, తేజాలు అయితే 1800, 2500 వరకు వేసినారు కలర్ని బట్టి. ఇక మిగతావి చూసుకున్నట్లయితే సూపర్ 10లు అయితే మనం ఫస్ట్ క్వాలిటీ గురించి మాట్లాడుకోలేదు. సూపర్ 10లు వచ్చేసి 8000, 8500 అట్లా వేస్తున్నారు. క్వాలిటీని బట్టి డిసైడ్ అవుతున్నాయి. చాలామంది 5531 కూడా 10,000 వేసే అవకాశం ఉంది. కార్పెంట్ కలర్ సైజ్ అయితే ఏర్పడాల, అట్లుంటేనే రేట్స్ అనమాట. ఎందుకంటే కలర్ తక్కువ ఉంటే ఇక్కడ మార్కెట్లో పెద్ద రేట్స్ అయితే లేవన్నమాట. అంతా ఏసీలు పెట్టినారు కానీ ఇంకా ఇప్పుడైతే ధరలు వచ్చే అవకాశం అయితే లేదని చెప్తున్నారు. 2043కి పర్లేదు, స్టడీగానే నడుస్తుంది మార్కెట్. డబ్బీ కడ్డీకి కాస్త తగ్గిందనే చెప్పుకోవచ్చు. ఒక 2000 నుంచి 3000 అయితే ధర తగ్గిందనే చెప్పుకోవచ్చు. సైజు కలర్ ఉన్నా కూడా మార్కెట్లో విలువ లేకుండా పోయిందనమాట. ఎందుకంటే పైన ఎక్స్పోర్ట్స్ వచ్చే అవకాశం కూడా లేదు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మధ్య సత్సంబంధాలు తగ్గిపోయినాయి అనమాట. దీనికి చైనా వ్యతిరేకిస్తుంది. అందులో వచ్చేసి ఇప్పుడు చైనాకి ఎక్స్పోర్ట్ చేయాలన్నా కూడా మన దేశ సరుకునైతే తీసుకునే అవకాశం కూడా లేదనమాట. ఇది అంతా ఉగ్రవాదం నుంచి మన 25 మందిని అయితే మతం పేరిట చంపుకున్నారు. అది అందరికీ తెలిసిన విషయమే. ఇదంతా ఎందుకు చెప్తున్నాను అనుకుంటే మీకు అర్థమవుతుంది అనుకున్నా. ఎందుకంటే ఎక్స్పోర్ట్స్ రావాలంటే దేశాలు కలిసి చేసుకోవాల్సిన పరిస్థితి అనమాట. ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే మార్కెట్లో ఎక్కడ ఇంకా మార్కెట్ రేట్లు అయితే వచ్చే అవకాశం అయితే లేదు. ఎందుకంటే స్టాక్ అనేది డిలే కావాలన్నమాట. స్టాక్ డిలే కావడం లేదు, ఇంకా వస్తూనే ఉందన్నమాట. స్టాక్ వచ్చే కొద్దీ ఇంకా రేట్స్ తగ్గుతున్నాయి కానీ పెరగటం లేదనమాట. ఇదండి వీడియోకిన. మన వీడియోకి నచ్చింటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.